ఒక దేశం కొత్తగా పుట్టినప్పుడు దాని పౌరులెవరు అని ఎలా తేలుస్తారు? అది లక్షల మంది తమ ఇళ్లను వదిలేసి కొత్తగా గీసిన ఒక సరిహద్దును దాటుతున్నప్పుడు. ఊహించుకోండి ఆ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందో. భారతదేశ విభజన సరిగ్గా అలాంటి ఒక పెను సంక్షోభాన్ని సృష్టించింది. మరి ఈ గందరగోళం మధ్యనుంచే పుట్టింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6. ఇది ఊరికే ఒక రూల్ కాదు, ఒక దేశం తన వాళ్లు ఎవరు అని ఎలా చెప్పుకుందో చెప్పే కథ. పదండి ఆ కథలోకి వెళ్దాం. సరే, ముందుగా విభజించబడిన దేశం. ఈ కథ మొదలయ్యేది 1947లో. బ్రిటిష్ వాళ్ల పాలన అయితే ముగిసింది, కానీ వెళ్తూ వెళ్తూ దేశ విభజన అనే ఒక పెద్ద విషాదాన్ని మిగిల్చివెళ్ళింది. అప్పుడే ఇండియా ఇంకా పాకిస్తాన్ అనే రెండు కొత్త దేశాలు పుట్టాయి. అసలు చూడండి, 1947లో గీసిన ఆ కొత్త సరిహద్దు, అది కేవలం మ్యాప్ మీద గీసిన ఒక గీత కాదు. అది లక్షల మంది జీవితాలను తలక్రిందులు చేసేసింది. జనం తమ ఇళ్ళు, ఆస్తులు, చివరికి వాళ్ల గుర్తింపును కూడా వదిలేసుకుని ఇండియా పాకిస్తాన్ సరిహద్దు దాటాల్సొచ్చింది. వాళ్ల భవిష్యత్తేంటో ఎవ్వరికీ తెలీదు. అంత అనిశ్చితి, గందరగోళం. మరి ఇంత పెద్ద ఎత్తున వలసలు జరుగుతుంటే మన రాజ్యాంగాన్ని రాస్తున్న వాళ్ల ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడింది. అదేంటంటే, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తున్న ఈ లక్షల మందిలో ఇప్పుడసలు ఎవరు భారతదేశ పౌరులు? సరే, ఈ పౌరసత్వ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరికింది? అదే ఆర్టికల్ 6. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ క్లిష్టమైన సమస్యకి ఆర్టికల్ 6 రూపంలో ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లకి సిటిజన్షిప్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వటానికి దీన్ని తీసుకొచ్చారు. అంటే ఆర్టికల్ 6 ఒక స్పష్టమైన లీగల్ ఫ్రేమ్వర్క్ని ఇచ్చిందన్నమాట. ఇది ఊరికే ఒక చట్టం కాదు. జనవరి 26, 1950 మన దేశం రిపబ్లిక్ అయినప్పుడు అసలు ఈ దేశానికి చెందిన వాళ్ళు ఎవరు అని డిఫైన్ చేయడానికి ఇదొక మెకానిజం లాంటిది. ఆ గందరగోళంలో ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. సరే, భారతదేశానికి రావడానికి రెండు మార్గాలు. 1948 విభజన. మరి ఆర్టికల్ 6 అసలు ఎలా పనిచేసింది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది సిటిజన్షిప్ కోసం రెండు వేర్వేరు దారులు చూపించింది. అన్నీ కూడా ఒకే ఒక్క చాలా కీలకమైన తేదీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఒక్క డేట్ వలస వచ్చిన వాళ్ల తలరాతనే మార్చేసింది. ఇక్కడే చూడండి, 19 జూలై 1948కి ముందు వచ్చిన వాళ్లకి పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది. కాని అదే 1948 జూలై 19న లేదా ఆ తర్వాత వచ్చిన వాళ్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ముందు వచ్చిన వాళ్లకి ఒకే ఒక్క సింపుల్ కండిషన్, కాని తర్వాత వచ్చిన వాళ్లకి మాత్రం చాలా కండిషన్స్ పెట్టారు. ఒకే దారిలో రెండు వేర్వేరు ప్రయాణాలన్నమాట. సో, మొదటి దారి అంటే 19 జులై 1948 కన్నా ముందు వచ్చిన వాళ్ల గురించి చూద్దాం. వీళ్లకి చాలా సింపుల్. వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస రావాలి. వచ్చిన దగ్గర్నుంచి ఇండియాలోనే సాధారణంగా నివసిస్తూ ఉండాలి. అంతే. ఈ రెండు కండిషన్స్ ఓకే అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్స్. ఎలాంటి అప్లికేషను, రిజిస్ట్రేషను ఏమీ అవసరం లేదు. ఇంతకీ ఈ సాధారణంగా నివసించడం అంటే ఏంటి? ఈ పదం చాలా ముఖ్యం. ఇది ఇన్ని రోజులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే లెక్క కాదు. దాని ఉద్దేశమేంటంటే, ఒక వ్యక్తి తన నార్మల్ లైఫ్ని ఇండియాలోనే లీడ్ చేస్తున్నాడని చూపించాలి. ఇదొక ఫ్యాక్చువల్ టెస్ట్ అన్నమాట. వాళ్ల ఉనికికి సంబంధించిన ఒక వాస్తవ పరీక్ష. సరే, ఇక రెండో దారి అంటే 1900 జులై 1948 లేదా ఆ తర్వాత వచ్చిన వాళ్ల సంగతేంటి? వాళ్ల ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్గా ఉండేది. స్టెప్ 1, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస రావాలి. స్టెప్ 2, అప్లై చేయడానికి ముందు కనీసం 6 నెలలు ఇండియాలో నివసించాలి. స్టెప్ 3, సిటిజన్గా రిజిస్టర్ చెయ్యమని అఫీషియల్గా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 4, ఒక ప్రభుత్వ అధికారి వాళ్లని రిజిస్టర్ చేయాలి. చూశారా ఎంత తేడా ఉందో? సరే, అంతా బానే ఉంది. కాని అసలు ఈ 1948 కట్ ఆఫ్ డేట్ ఎందుకు? ఇంత కీలకమైన మార్పుకి కారణమైన ఆ జూలై 19వ తేదీనే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఇదేదో ర్యాండమ్గా తీసుకున్న డేట్ అయితే కాదు. దీని వెనకాల ఒక పక్కా అడ్మినిస్ట్రేటివ్ రీజన్ ఉంది. ఆ తేదీ వెనకున్న అస్సలు కారణమేంటంటే కంట్రోల్ ఇంకా డాక్యుమెంటేషన్. ఆ డేట్ను ర్యాండమ్గా తీసుకోలేదు. దేశ విభజన తర్వాత వలసలు అడ్డూ అదుపు లేకుండా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆ ఫ్లోను కంట్రోల్ చెయ్యాలి, ఎవరొస్తున్నారో రికార్డ్ చెయ్యాలి అని అనుకుంది. అందుకే ఆ డేట్ని ఫిక్స్ చేశారు. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి,
ఆగస్ట్ 1947లో విభజన జరిగింది. అప్పుడు సరిహద్దుల దగ్గర ఎలాంటి కంట్రోల్ లేదు, డాక్యుమెంట్స్ లేవు, ఫ్రీ మూవ్మెంట్ ఉండేది. కానీ సరిగ్గా 19 జులై 1948న ఏం జరిగిందంటే ప్రభుత్వం పర్మిట్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఆ రోజునుంచి పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలంటే ఒఫిషియల్ పర్మిట్ తప్పనిసరి. సో ఆ అన్కంట్రోల్డ్ మూవ్మెంట్ నుంచి కంట్రోల్డ్ మూవ్మెంట్కి మారిన ఆ రోజే మన రాజ్యాంగంలో కట్ ఆఫ్ డేట్గా నిలిచిపోయింది. సరే, ఇంతకీ దీని అర్థమేమిటి? ఈ మొత్తం కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? ఆర్టికల్ 6 అనేది కేవలం ఒక చట్టం కాదు, అది ఆనాటి చారిత్రక అవసరాన్ని చూపిస్తుంది. ఇక్కడ కీలకమైన పాయింట్ ఇది. 19 జులై 1948. ఆ ఒక్క తేదీ కొత్తగా వచ్చిన వాళ్లకి సిటిజన్షిప్ని ఒక ఆటోమేటిక్ హక్కు నుంచి ఒక అఫిషియల్ డాక్యుమెంట్లతో కూడిన ప్రాసెస్గా మార్చేసింది. అంటే ఆ డేట్కు ముందు ఒక రియాలిటీ, ఆ డేట్ తర్వాత పూర్తిగా మరో రియాలిటీ. అంతకుముందు వస్తే అది ఒక హక్కు, తర్వాతొస్తే అది ఒక ప్రొసీజర్. చివరిగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. క్యాలెండర్లో కనిపించే ఒకే ఒక్క తేదీ ఒక మనిషి జాతీయ గుర్తింపుని ఎలా నిర్ణయించగలదు? వాళ్ల భవిష్యత్తుని ఎలా శాసించగలదు? ఆర్టికల్ 6 కథ మనకు చెప్పేది ఇదే. కొన్నిసార్లు చట్టంలో పెట్టే డెడ్లైన్స్ మనుషుల జీవితాల్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో గుర్తుచేస్తుంది.